జిలేబీ అంటారు తెల్ల తెల్ల మెరిసిపోతాండి సర్ఫెక్స్ జిలేబీ కాలు ఎట్లుందో బ్యాండేజ్ మీద ఒక హ్యాపీ కోసం వచ్చాము. వర్షము అట్లే మాకు హ్యాపీగా అనిపింది. కూడా బాగుపడ్డాడు మా సోదరుడు. ఎట్లా బాబు ఎక్కడ కాకుండా అయింది. నుంచి కేశవాలు తిని తిని అలసిపోయింది. ఇది చాలా మిస్ చేసింది మాకి. ఇప్పుడు చూడండి నేను ఎట్లా వానలో నానిపోయినాను. భయంకర రైన్ అవుతుంది ఇక్కడ. అయితే కూడా చాలా కష్టపడి దీనికి సాధించినాను. చూడండి జిలేబీ అంటారు తెల్ల తెల్ల మెరిసిపోతాండి సర్ఫెక్స్ జిలేబీ అన్నా చూసుకున్నా. దీనికి బాగా రుద్ది ఎచ్చటి కారం తగిలిస్తేనా ఈ చలికి ఈ వానకి చలికి బా ఇప్పుడే నూరు ఊరిస్తుంది అన్న. చూడండి తెల్లగా నోరు తెరుస్తాను చూడండి. లవ్లీ. మా సోదరులు చూడండి వర్షంకి బత్తలపల్లి సమీపంలో ఏల్మడుగు ప్రాంతంలో వంకలో చేపలు పట్టాలి. ప్రస్తుతానికి ఏమో వర్షం భయంకరంగా ఉన్నది. మా బ్రదర్ మా బాబాయ్ గారు మా మామగారు వచ్చారండి. వచ్చామండి. నేనేమో ప్రస్తుతం గట్టుకు ఎక్కాను, చేపలు పట్టానండి. చూడండి వర్షం వల్ల కారణంగా కొన్ని తక్కువ పట్టినావా? మామగారు ఎక్కువ పట్టానండి. మా బాబాయ్ గారు మా బ్రదర్ మా సోదరుడు కూడా బాగా పట్టాడు. మా సోదరుడు చూడండి ఎటువంటి పరిస్థితుల్లో మేము ఎక్కుతున్నాము అండి. చూడండి ఎటువంటి పరిస్థితులు మేము ఎక్కుతున్నాము అండి. ఇక్కడ భయంకరంగా ఉన్నది. వానబడి మొత్తంగా తెచ్చినావా ఇంటికి పోయి? గారు మా బాబాయ్ గారు ఇంకా ఇక్కడ ఉన్నాడు. మా బాబాయ్కి ఏమంటే కాలు బాగలేదు, ఉన్నాడండి. మామా చేపలు వద్దు, వీళ్ళు పెట్టిన కష్టాలు వద్దు. ఎందుకంటే ప్రస్తుతానికి నానిపోయినాము.
చేతులు వేసి ఎత్తుకొని పైకి ఎత్తుకుపోయే పరిస్థితి వచ్చింది. చూడండి ఎట్లా పీకుతారు మా అవసరం కష్టాలు. ఈ లాజిక్ తో ఎట్లా లాపుతా చూడండి. కాలు ఎట్లుందో బ్యాండేజ్ మీద ఒక హ్యాపీ కోసం వచ్చాము. వర్షము అట్లే మాకు హ్యాపీగా నానిపింది. ప్రస్తుతానికి ఏం చేయాల వస్తాను స్వామి. మా అల్లుడు ఏం ముందే పోయి మాకు సేవలు చేస్తున్నాడు, స్వచ్ఛ భారత్ చేస్తున్నాడు. ఆయనకి అల్లా బాగా చల్లగా చూసుకున్నాను. ఏ కాటివా పొట్టలు ఏమి అండి. ఈరోజు జిలేబీలు పట్టామండి. ఒక లెమన్ దిగాల ఏమంటే చాలా వాన పడతా కారణంగా ఈరోజు ఇవి పట్టినామండి. రేపటి వీడియోలో చూద్దామండి. ఏమైనా దేవుడు కరుణిస్తే ఎక్కువ పట్టగలము, ఆయన ఇష్టం. వెళ్తున్నామండి. గుడ్ బై, బాయ్.